ప్రభుత్వ ఉద్యోగాల అప్డేట్స్కు స్వాగతం. రాత పరీక్షలు, పెద్ద పెద్ద ఇంటర్వ్యూలు, ఈ ఒత్తిడి ఏమీ లేకుండా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనుకుంటున్నారా? అయితే ఈ అప్డేట్ ఖచ్చితంగా మీకోసమే. ఎందుకంటే ఇండియా పోస్ట్ త్వరలో గ్రామీణ్ డాక్ సేవక్ అంటే జీడీఎస్ పోస్టుల కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది. అవును, మీరు చూస్తున్నది నిజమే. ఈ ఒక్క రిక్రూట్మెంట్లో అక్షరాల 28,740 ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది నిజంగా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. అయితే ఈ భారీ నంబర్ కన్నా కూడా ఈ రిక్రూట్మెంట్లో ఒక చాలా చాలా ముఖ్యమైన, అందర్నీ ఆకర్షించే విషయం ఒకటుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. అదే రీతి, ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు. అవును, మీరు విన్నది కరెక్టే. ఎంపిక మొత్తం పూర్తిగా మీ 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగానే ఉంటుంది. సరే, పరీక్షా ఇంటర్వ్యూ లేదు, బానే ఉంది. మరింతకీ ఈ భారీ రిక్రూట్మెంట్లో ఏ ఏ పోస్టులున్నాయో ఆ వివరాల్లోకి వెళ్దాం పదండి. ముఖ్యంగా చూస్తే ఇందులో 3 రకాల పోస్టులు ఉన్నాయి. 1 గ్రామీణ్ డాక్ సేవక్ అంటే జీడీఎస్, 2 బ్రాంచ్ పోస్ట్మాస్టర్ అదే బీపీఎం, ఇక 3 అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ అంటే ఏబీపీఎం. ఇక ఖాళీల విషయానికొస్తే కొన్ని రాష్ట్రాల్లో అయితే వేలల్లో ఉన్నాయండి. ఉదాహరణకు మహారాష్ట్రలో చూడండి, 3,553. ఉత్తరప్రదేశ్లో అయితే 3,169 పోస్టులున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది దేశవ్యాప్తంగా ఎంత పెద్ద రిక్రూట్మెంట్ డ్రైవో. రైట్, ఇప్పుడు అందరూ అసలు విషయం కోసం ఎదురుచూస్తున్నారు కదా. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, దాని స్పెషాలిటీ ఏంటి చూద్దాం పదండి. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగమంటే రాత పరీక్షలు, ప్రిలిమ్సు, మెయిన్సు, ఇంటర్వ్యూలు, పెద్ద ప్రాసెస్ కదా. కానీ ఈ జీడీఎస్ రిక్రూట్మెంట్కి అవేమీ లేవు. చాలా సింపుల్గా కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కులే మీ జాబ్ను డిసైడ్ చేస్తాయి. అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు. అదేంటంటే, మాకు మార్కుల్లేవు, గ్రేడ్లున్నాయి, మరి మా పరిస్థితి ఏంటి, మా మెరిట్ను ఎలా లెక్కిస్తారు అని. దానికి కూడా ఒక సింపుల్ ఫార్ములా ఉందండి. మీ గ్రేడ్ పాయింట్ని జస్ట్ 9.5తో మల్టిప్లై చేస్తే చాలు, అవే మీ మార్కులు. ఉదాహరణకి మీకు 10 జీపీఏ వచ్చిందనుకోండి, దాన్ని 9.5తో గుణిస్తే 95 మార్కులుగా లెక్కిస్తారు. చాలా సింపుల్ కదా. సరే, మరి ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేయొచ్చు, ఎప్పుడు అప్లై చేయాలి, అర్హతలేంటి, ముఖ్యమైన తేదీలేంటి, ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూసేద్దాం. ఈ తేదీలు కొంచెం నోట్ చేసుకోండి. నోటిఫికేషన్ జనవరి 31న వచ్చే ఛాన్స్ ఉంది. అప్లికేషన్స్ ఏమో ఫిబ్రవరి 14తో ముగుస్తాయి. ఇక ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఫిబ్రవరి 28 కల్లా వచ్చేయచ్చు. ఇక అర్హతల విషయానికొస్తే అవి కూడా చాలా సింపుల్గా ఉన్నాయి. 10వ తరగతి పాస్ అయి ఉండాలి, అందులో మ్యాథ్స్, ఇంగ్లీష్ కంపల్సరీ సబ్జెక్టులుగా ఉండాలి. ఏ రాష్ట్రంలో అప్లై చేస్తున్నారో ఆ లోకల్ లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా అవసరం. వయసు విషయంలో రిజర్వేషన్ కేటగిరీల వారికి కొన్ని సడలింపులు కూడా ఇచ్చారు. SC/ST వారికి 5 ఏళ్లు, ఓబీసీ వారికి 3 ఏళ్లు, ఇక దివ్యాంగులకైతే 10 నుంచి 15 ఏళ్ల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సరే, అన్నిటికన్నా ముఖ్యమైనది జీతం కదా. మరి ఈ ఉద్యోగాలకు జీతమెలా ఉంటుంది, అప్లికేషన్ ఫీజెంత, ఆ వివరాలు కూడా చూద్దాం. పోస్టును బట్టి జీతం మారుతుందండి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కైతే నెలకు 12,000 నుంచి 29,380 రూపాయల వరకు ఉంటుంది. అదే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ లేదా డాక్ సేవక్ కైతే 10,000 నుంచి 24,470 రూపాయల వరకు జీతం వస్తుంది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల వారికి కేవలం 100 రూపాయలు మాత్రమే. అసలు విషయం ఏంటంటే, SC, ST, దివ్యాంగులు, మహిళలు, ట్రాన్స్ విమెన్ అభ్యర్థులకు ఫీజు అస్సలే లేదు. వాళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చన్నమాట. రైట్, మరి ఆన్లైన్లో అప్లై చేయడం ఎలాగో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్. ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. తర్వాత ఏ పోస్టల్ సర్కిల్కి అప్లై చేయాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి కావలసిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఫీజు వర్తిస్తే అది కట్టేయాలి, అంతే. ఇదిగోండి, ఇదే అఫీషియల్ వెబ్సైట్, indiapostsgdsonline.gov.in. గుర్తుపెట్టుకోండి, అప్లై చేసేటప్పుడు ఈ అఫీషియల్ పోర్టల్ మాత్రమే వాడాలి. వేరే ఫేక్ వెబ్సైట్లు నమ్మద్దు.
వెళ్లే ముందు ఒక చిన్న ప్రశ్న. ఇలా పరీక్షలేమీ లేకుండా కేవలం 10th మార్కుల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం వల్ల నిజంగా అందరికీ సమాన అవకాశాలు దొరుకుతాయంటారా? లేక ఇది సరైన పద్ధతి కాదంటారా? దీని గురించి ఒక్కసారి ఆలోచించండి.